అమెరికాలో చదువుకునే అంతర్జాతీయ విద్యార్థులకు అత్యంత కీలక ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్పై ట్రంప్ $1,00,000 ఫీజు విధించేందుకు సిద్ధమవుతున్నారు. H-1B వీసాలపై గతంలో తెచ్చిన భారీ రుసుముల ప్రతిపాదనను ఫెడరల్ కోర్టులు అడ్డుకోవడంతో ఇప్పుడు హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ విద్యార్థుల పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ అయిన OPT లక్ష్యంగా ఈ తీవ్రమైన నిబంధనను పరిశీలిస్తోంది. అమెరికా విశ్వవిద్యాలయాల్లో ₹1,00,000 వెచ్చించి చదివే సగటు అంతర్జాతీయ విద్యార్థికి చదువు పూర్తి కాగానే ప్రాక్టికల్ అనుభవం పొందేందుకు అలాగే పెట్టిన పెట్టుబడిని తిరిగి సంపాదించుకోవడానికి OPT ప్రాథమిక ఆధారంగా ఉంది. ఒకవేళ ఈ ₹1 కోటి భారీ రుసుము నిబంధన నిజంగా అమల్లోకి వస్తే అమెరికా వెళ్లే విదేశీ విద్యార్థుల సంఖ్యలో దాదాపు 80 నుండి 90% మేర తీవ్ర కోత పడే అవకాశం ఉంది. ₹1 కోటి ఫీజు చెల్లించి OPT పొందడం ఏ సామాన్య లేదా మధ్యతరగతి విద్యార్థికి సాధ్యపడని పని. వర్క్ పర్మిట్ అవకాశమే లేనప్పుడు చదువు పూర్తయిన వెంటనే స్వదేశానికి తిరిగి రావాల్సి వస్తే ఏటా ఆయా దేశాల నుంచి వెళ్లే అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులు అమెరికా వైపు చూడడమే మానేస్తారు. ఈ నిర్ణయం వల్ల అంతిమంగా నష్టపోయేది అమెరికా ఆర్థిక వ్యవస్థ, దాని సాంకేతిక ఆధిక్యతేనని గ్లోబల్ ఎకనామిక్స్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, ఐటీ రంగాలు, రీసెర్చ్ ల్యాబ్లు, వాల్ స్ట్రీట్ సంస్థలు ప్రధానంగా భారతీయ, ఆసియా విద్యార్థుల నైపుణ్యాలపై ఆధారపడి నడుస్తున్నాయి. విద్యార్థుల రాక తగ్గితే H-1B వీసాలకు దరఖాస్తు చేసే అర్హత కలిగిన నైపుణ్య శ్రామిక శక్తి భారీగా పడిపోతుంది. తత్ఫలితంగా అమెరికన్ కంపెనీలు గ్లోబల్ కాంపిటిటివ్నెస్లో వెనుకబడిపోయి అధునాతన ఆవిష్కరణలను నిలిపివేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.